అరే ఏమైనా ఇంత ఇంత మా భూములకు గుసాయిస్తున్నావు, అసలు గెట్టేడుండే నువ్వేడుకొచ్చినావు, ఓ ఇద్దరు పెద్ద మనుషులను పిలిచి చూపేయమంటావా అని పక్కోల మీద గయ్యున లేస్తాం. అంతే కదా మరి, గజం భూమి జరుగుతూనే ఊకోం. అసొంటిది మన దేశంకెళ్ళి ఇంత అమ్ముకుంటే ఊకోవాలనా? టైం చూసుకోవాలి, మనది మనం గుంజుకోవాలి. గా టైం ఇప్పుడు వచ్చినట్టే అనిపిస్తుందబ్బా. ఇప్పుడు దేశమంతా నడుస్తున్న చర్చ ఏంటంటే పీఓకేను మన దేశంలో కలుపుకోవాల్సిందే, ఇదే మంచి మోకా అని మన సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా ఇదే కోరిండు ప్రధానమంత్రి మోడీ సార్ను. पीओके को तो पाकिस्तान को दो टुकड़ा करो, पाक ऑक्युपाइड कश्मीर हिंदुस्तान में मिला दो, हम साथ में रहेंगे. పీఓకే అంటే పాకిస్తాన్ అమరుకున్న కాశ్మీరు. ఇక చరిత్రలకు పోతే భారత్ పాకిస్తాన్ ఏరైనప్పుడు కాశ్మీర్ సొంతంగా ఉన్నది ఎన్లా కలవకుంటా. అయితే కలిపేసుకుంటానికి పాకిస్తాన్ సైన్యం మురుకొస్తే కాశ్మీర్ రాజు హరిసింగ్ శరణు కోరి మన దేశంలో కలిచేండు. అప్పటికే పాకిస్తాన్ వాళ్ళు కొంత అమరుకున్నారు. అగో దాన్నే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అల్కగా పీఓకే అంటారు. 13,000 కిలోమీటర్లు, 50 లక్షలకు లోపట జనాభా. పేరుకు ప్రధానమంత్రి మంత్రులు ఉంటారు కానీ పెత్తనం పాకిస్తాన్ వాళ్ళదే. కాశ్మీర్ మనదైనప్పుడు అదిగిన మనదే అని ఎప్పటి నుంచో ఎన్నో మాటలు అయినాయి. పాముల సొంటి టెర్రరిస్ట్ గ్రూప్లకు పాకిస్తాన్ పాల్వోస్తుంటే అవన్నీ మన మీదకి బుసగొడుతుంటాయి ఓకే. ఇప్పుడు బద్మాష్ గారు మన టూరిస్టులను చంపే వరకు వాళ్ళంతా చూడవలసిందే, పీఓకేను కలుపుకోవాల్సిందే అనే డిమాండ్ జోరైంది అన్నట్టు. చూడాలి మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందో.